అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 28 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మంచి మాట ఏమిటో చూద్దాము. పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ మనసు అనుకూలంగా ఉంటే సరిపోతుంది. ఆత్మవిశ్వాసమే గొప్ప ఆయుధము, అదే జీవితాన్ని గెలిపిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 28, 2025 ఆదివారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షము. సూర్యోదయము 6:05, సూర్యాస్త సమయము 6:07, చంద్రోదయము 11:22, చంద్రాస్త సమయము 10:27. ఈ రోజున తిథి షష్ఠి. సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 12:04 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 2:27 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము జ్యేష్ఠ. సెప్టెంబర్ 28 రాత్రి 1:08 నుంచి సెప్టెంబర్ 29 రాత్రి 3:54 వరకు. తదుపరి మూల. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. సెప్టెంబర్ 29 రాత్రి 3:54 వరకు ఉంటుంది. తదుపరి ధనుసు రాశి ప్రారంభమవుతుంది. యోగము ఆయుష్మాన్. సెప్టెంబర్ 27 రాత్రి 11:45 నుంచి సెప్టెంబర్ 29 రాత్రి 12:31 వరకు. తదుపరి సౌభాగ్య. కరణము తైతుల. సెప్టెంబర్ 28 రాత్రి 2:27 వరకు. తదుపరి గరిజ. సెప్టెంబర్ 29 తెల్లవారుజామున 3:33 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము ఉదయం 7:23 నుంచి ఉదయం 9:10 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:28 నుంచి సాయంత్రం 5:16 వరకు. రాహుకాలం సాయంత్రం 4:34 నుంచి సాయంత్రం 6:03 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:05 నుంచి సాయంత్రం 4:34 వరకు. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:33 నుంచి 5:21 వరకు. అమృతకాలం సాయంత్రం 6:04 నుంచి రాత్రి 7:51 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 6:07 నుంచి సాయంత్రం 6:31 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:07 నుంచి మధ్యాహ్నం 2:55 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వ్యాస మహర్షి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అన్నపూర్ణాదేవి విరాజిల్లే ప్రధాన క్షేత్రం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున దుర్గా పూజ, అలాగే స్కంద షష్ఠి అండి. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున వివాహం చేసుకోవడానికి, గృహప్రవేశానికి, వాస్తు పూజలు లాంటివి చేసుకోవడానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర, కుంభరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు సెప్టెంబర్ 29 తెల్లవారుజామున 3:54 నుంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 28 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.